ఏపీ డీడబ్ల్యూ సెట్ 2025 ఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు సంబంధించిన హాల్ టికెట్స్ ఏ విధంగా రిలీజ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ పడింది అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఎగ్జామ్కి సంబంధించి లిటిల్ బిట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది యాజ్ పర్ మన యొక్క అడ్మిట్ కార్డ్ ప్రకారం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీడబ్ల్యూ సెట్ 2025 సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఏపీ డీడబ్ల్యూ సెట్ 2025 సంబంధించిన టైటిల్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది అండ్ అక్కడ ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు డౌన్లోడ్ హాల్ టికెట్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్ అయితే క్రోల్ అవుతూ ఉండడం చూడొచ్చు. డైరెక్ట్గా మనం క్యాండిడేట్ యొక్క లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం మన యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్ కాదు, క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో ఏపీ సెట్ 2025 లాగిన్ అంటూ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఐడి అయితే ఎంటర్ చేయమంటారు. క్యాండిడేట్ యొక్క ఐడి అనేది మనకు అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది. సో మనకు అక్కడ డీడబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది. ఆ డీడబ్ల్యూతో స్టార్ట్ అయిన నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి ఇచ్చిన డీటెయిల్స్ నుంచి. తర్వాత మనకి ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది 300 లైక్. సో అది మనకి ఇక్కడ ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మన యొక్క ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే చూజ్ చేసుకోవాలి. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఫస్ట్ వచ్చేసి ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 2025 ఇయర్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసినట్టయితే మీరు ఆ 2025 పైన క్లిక్ చేసి మీరు ఏ ఇయర్లో పుట్టారో ఆ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మనము పేజ్ అప్ అని క్లిక్ చేసినట్టయితే పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకు 25, 24, 23 ఇలా డిస్ప్లే అవుతుంది. మీరు ఏ ఇయర్లో అయితే జన్మించడం జరిగిందో ఆ ఇయర్ చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2000, 2001, 2003, 2004 మీ యొక్క రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ మీకు ఉన్న దాని ప్రకారం. తర్వాత మనం మంత్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 2000లో మనం ఏ మంత్లో జన్మించామనేది మనకు డిఫాల్ట్గా మీరు ఏ డేట్లో అయితే ఉన్నారో ఆ మంత్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు మే అయితే మే అని, సో అదేవిధంగా అదర్ మంత్స్ అయితే అదర్ మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి సో ఇక్కడ నవంబర్లో అయితే జన్మించడం జరిగింది. సో నవంబర్ 10 వచ్చేసి సో మా యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి సో ఈ విధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ డేట్ అనేది డిస్ప్లే అవుతుంది, తర్వాత మంత్ అనేది డిస్ప్లే అవుతుంది, తర్వాత ఇయర్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ ఐడి అండ్ తర్వాత వచ్చేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆ తర్వాత సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సో గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించి క్యాండిడేట్ యొక్క ఐడి, క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు అప్లికేషన్ ఏ డేట్లో చేశారు ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత ఇక్కడ మీరు క్యాండిడేట్ సర్వీస్ అనేది ఒకటి చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ సర్వీస్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి, మీ రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ఇది మనకు యూజ్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి క్యాండిడేట్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వన్స్ మనం క్యాండిడేట్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే ఫ్రంట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది అండ్ హాల్ టికెట్ అని అయితే ఉంటుంది డౌన్లోడ్ హాల్ టికెట్కి సంబంధించి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా హాల్ టికెట్ ఫర్ ఏపీ సెట్ 2025 అని అయితే ఉంటుంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు ఫ్రంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ యొక్క ఫ్రంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన హాల్ టికెట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం దీంట్లో ఉన్న మీ థింగ్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క జెండర్ కావచ్చు, మీ యొక్క కేటగిరీ కావచ్చు అండ్ మీరు ఏ మీడియంకి అప్లై చేశారు దట్ ఈస్ డీడబ్ల్యూ సెట్ 2025 అనేది. సో మీరు ఏ మీడియంకి అప్లై చేశారు, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా అండ్ తమిళ. సో మీరు ఏ మీడియంకి అయితే అప్లై చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది అనేది అండ్ దానికి సంబంధించిన డేటు, టైమింగ్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలనేది. సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీతో పాటు హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళాలి అండ్ తర్వాత ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. లైక్ మీ యొక్క ఆధార్ కార్డ్ కావచ్చు, రేషన్ కార్డ్ కావచ్చు, స్టూడెంట్ ఐడి కావచ్చు. సో మేజర్గా అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ ప్రియారిటీ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సమ్
మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నట్లయితే సో నేమ్ చేంజ్ అయినా కూడా నో ప్రాబ్లం, ఆధార్ కార్డులో కానీ ఓటర్ ఐడిలో కానీ. బట్ మీ రిలవెంట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళండి. సో కొంచెం రిలవెంట్గా ఉండేటట్టు అయితే తీసుకెళ్ళండి. అండ్ తర్వాత సో మీతో పాటు 2 ఫాస్ట్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి. 2 ఫాస్ట్ ఫోటోస్ అయితే మ్యాండేటరీ. సో ఇవి మేజర్గా మీతో పాటు తీసుకెళ్లాల్సిన థింగ్స్ అయితే ఒకటి హాల్ టికెట్, ఇంకొకటి ఐడి ప్రూఫ్, తర్వాత వచ్చేసి 2 ఫాస్ట్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ వీటితో పాటు మీకు పాసిబుల్ అయితే వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు, అదర్వైజ్ నో నీడ్. అండ్ ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మాత్రం మీతో పాటు తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో ఏపీ DWSET 2025 యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏమేమి తీసుకెళ్లాలనే ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.